మరి స్పెషల్ ఎడిషన్లో టుడే స్పెషల్, ఎన్నికల వేళ చేతులు జోడించి మీ సేవకులం అని చెప్పిన నాయకులారా, ఎన్నికల వేళ చేతులు జోడించి మీ సేవకులమని చెప్పినటువంటి నాయకులారా, అధికారం వచ్చిందని అహంకారంతో పొంగిపోకండి. ప్రజల ఓట్లతో వచ్చిన పదవిని ప్రజలపైనే పెత్తనం చేసే సింహాసనంగా మార్చొద్దు. గెలిచిన వెంటనే ప్రజలను గుమ్మం బయట నిలబెట్టి వారి సమస్యలను గాలికి వదిలేస్తే అది నాయకత్వం కాదు, ప్రజాస్వామ్యంపై పడిన మచ్చ అవుతుంది. రోడ్లు అడిగితే రాజకీయాలు చెప్పొద్దు, మరి ఉద్యోగాలు అడిగితే ఉపన్యాసాలు ఇవ్వద్దు. బతుకు తెరువు కోరుతున్న ప్రజలకు బూటకపు హామీలతో భవిష్యత్తును అమ్మొద్దు. ప్రజల సహనాన్ని బలహీనతగా అంచనా వేయకండి. నిశ్శబ్దంగా కనిపించే జన సమూహం ఒక్కసారి గలమెత్తితే ఎంతటి అధికార గద్దెనైనా గడగడలాడిస్తుంది. కష్టాల్లో ఉన్న రైతు కన్నీటి చుక్కల్లో దేశ భవిష్యత్తు దాగి ఉంది. నిరుద్యోగ యువత ఆవేదనలో వ్యవస్థ వైఫల్యం ప్రతిధ్వనిస్తోంది. ప్రజల సమస్యలను పక్కన పెట్టి పరస్పర విమర్శలతో కాలక్షేపం చేసే నాయకులారా, గుర్తుంచుకోండి, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి మాటను, ప్రతి మోసాన్ని, ప్రతి నటనను చూస్తున్నారు. అధికార అహంకారం ఎప్పటికీ శాశ్వతం కాదు. ప్రజా ఆగ్రహం ఎప్పుడు జ్వాలగా మారుతుందో చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. ఎందుకంటే ప్రజల గుండెల్లో నిలిచే నాయకుడే నిజమైన నాయకుడు. ప్రజల శాపంతో కూలిపోయే నాయకుడు చరిత్రలో ఒక హెచ్చరికగానే మిగిలిపోతాడు అని ఎస్బిఎన్ చారన్న సంపాదకులు చెప్పారు. కాబట్టి డెఫినెట్గా ప్రజల చేత మీరు తండ్లు తింటారో, ప్రజల సమస్యల్ని పరిష్కారం చేస్తారో రాజకీయ నాయకులు తప్పకుండా ఆలోచించాలా, అడుగులు ముందుకెయ్యాలి. లేకపోతే చింతబరిగెలతో లగ్గం మాత్రం చేస్తారు. తప్పకుండా చింతబరిగెలతోని లగ్గం చేసే రోజులు మాత్రం తప్పకుండా మీకు వస్తాయి బిడ్డ.